రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం అండి. డిప్యూటీ సీఎం గారికి, రఘురామకృష్ణరాజు గారికి కూడా, నారా లోకేష్ గారికి అందరికీ నా నమస్కారములు. నాపై చాలా కుట్రపూరితమైన ఈ ఉండి సభలో అతిపెద్ద కుట్ర జరగబోతుంది. నేను గత 8 నెలల కాలం నుండి నా భూమిని రక్షించుకోవడం కోసం, నా 36 ఎకరాల భూమిని రక్షించుకోవడం కోసం నేను ఇక్కడే శాంతియుతంగా ధర్నా చేస్తున్నాను. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మండలి చైర్మన్ మోషన్ రాజు గారు, అలాగే మన అనగాని సత్యప్రసాద్ సీసీ గారి నాగేశ్వరరావు గారి ప్రోత్బలంతో వైఎస్ఆర్సీపీ మాజీ మినిస్టర్ జోగి రమేష్ గారి అనుజుల శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా కలిపి నా భూమిని 36 ఎకరాల భూమిని సెంటు భూమి లేకుండా, ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా అవతల వ్యక్తులకి అర్ధరేతి ఒంటిగంట ప్రాంతంలో రిజిస్ట్రేషన్ అయిందండి. ఇక్కడ నేను అది గమనించి గత 8 నెలలుగా ఇక్కడే ఉంటున్నాను. నేను గట్టిగా నా భూమిని రక్షించుకోవడం కోసం నేను ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఇక్కడ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ వీరవల్లి సురేష్ గారు మాత్రం నాపై దొంగ కేసులు పెట్టి, ఇక్కడ ఎవరైతే ఉన్నారో జూనియర్ అసిస్టెంట్ బషీరా భాను గారు, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అండి, లేడీ కార్డు అని చెప్పి ఉపయోగించుకుని నేను ఆడపిల్లని, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను, నేను మీపై కేసు పెడతానని చెప్పి నన్ను బెదిరిస్తుందండి ఆవిడ. అమ్మ రిజిస్ట్రేషన్ చేయొద్దు దయచేసి ప్లీజ్, నా పిల్లలతో ఉన్నాను, 36 ఎకరాల భూమి కోల్పోతున్నాను తల్లి, దయచేసి ఆ తంబై ఇద్దమ్మా, ఆ స్కాన్ చేయొద్దు తల్లి, రిజిస్ట్రేషన్ చేయొద్దు తల్లి, నేను అని ప్రాధేయపడతా ఉంటే నాపై దొంగ కేసులు పెట్టు, మీపై కేసు పెడతాను, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి నాపై అనేక రకాలుగా కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారండి. నేను చావునైనా చస్తాను తప్ప, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్, నేను చావునైనా చేస్తాను తప్ప నా భూమి నేను కోల్పోవడానికి సిద్ధంగా లేను. నా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తిని నేను కాపాడుకుంటాను. ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా ఎందుకు మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇంత అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? మీరు చేసే డాక్యుమెంట్ ఏమైనా సరిగ్గా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. కనీసం పన్ను రసీదు ఉందా? కనీసం లీకు డాక్యుమెంట్ ఉందా? కనీసం డాక్యుమెంట్ ఉందా? ఏ విధమైన డాక్యుమెంట్ లేకుండా నాకు అన్ని హక్కులు గల భూమిని, పాస్బుక్లు వరంగల్లో 1B బ్యాంకులో అన్నీ ఉన్న భూముల్ని మీరు ఏ విధంగా ఈ వైసీపీ నాయకులకి, ఈ భూ కబ్జాదారులకి ఎవరైతే ఉన్నారో ఈ మోషన్ రాజుకి, ఈ జోగి రమేష్ అనుజ శ్రీనివాస్ రెడ్డికి ఎందుకు రాస్తున్నారు? వీళ్ళిద్దరికీ ఈ అనగాని సత్యప్రసాద్ సీసీ గారికి ఎందుకని సహాయపడుతున్నాడు? అనగాని సత్యప్రసాద్ సీసీ గారికి ఎవరైతే నాగేశ్వరరావు గారు ఉన్నారో మీకు అంత మొక్కుకోండి, వెళ్ళి వైసీపీ జెండా కప్పుకోండి. వాళ్ళకి తొత్తులాగా పనిచేసి మా భూముల్ని రాయడానికి మీరెవరు? మీకేం హక్కు ఉంది? మీకు ఉన్నదల్లా కేవలం అనగాని సత్యప్రసాద్ గారు బ్రాండ్, లేకపోతే నాగేశ్వరరావు గారు మీరు జీరో. అనగాని సత్యప్రసాద్ గారు పక్కన మీరు లేకపోతే నాగేశ్వరరావు అనే వ్యక్తి జీరో. మీరు చేసే అక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియపరుస్తాను. ఏ విధంగా ఈ భూ కబ్జాదారులకి మీరు ఈ రిజిస్ట్రేషన్ చేస్తారో, ఏ విధంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు తొత్తులా పనిచేస్తున్నారో, ఏ విధంగా అసలు ఎటువంటి పేపర్ లేకుండా మీరు ఐజీ గారికి, అంబేద్కర్ గారికి ఫోన్ చేసి ఈ రిజిస్ట్రేషన్ మంత్రి గారు చేయమన్నారని చెప్పి మీరు ఏ విధంగా చెప్తున్నారు? మంత్రి గారు అనగానే సత్యప్రసాద్ గారు తెలిసి చేస్తున్నారా, తెలియకుండా జరుగుతుందా ఈ రిజిస్ట్రేషన్ అనేది? మీరు అనగానే సత్యప్రసాద్ గారికి అసలు అనగానే సత్యప్రసాద్ గారు చేయమని చెప్పారా మీకు? మీరు ఫోన్ చేసి ఐజీ గారికి ఏమాత్రం ఎలా చెప్పారు? నేను ఐజీ గారిని కలుస్తుంటే ఐజీ గారు మమ్మల్ని కోర్టులో చూసుకునే పరిస్థితి వస్తుంది. ఇదే వ్యవస్థ అంటే సార్ నేను ఈ ఎవరైతే ఉన్నారో ఈ నాగేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది. ఈ నాగేశ్వరరావు గారు నా దగ్గర ఆడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఆడియో రికార్డ్స్ కూడా మీ మీడియా మిత్రులంతా కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా నేను ట్విట్టర్లో పెట్టడం జరిగింది. నేను శాంతియుతంగా నేను ఫైట్ చేస్తూ ఉంటే నీ గురించి ఒక సబ్రసెట్ చనిపోవడం జరిగింది, నీ గురించి నేను అక్రమ రిజిస్ట్రేషన్లో ఫైట్ చేస్తున్నాను, అతను చేసే అక్రమ రిజిస్ట్రేషన్లు బయట పెడితే అతను కొంతకాలానికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. మీ ప్రోద్బలంతో, మీ ప్రమేయంతో రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే నేను అడ్డుకున్నాను. మీ ప్రోద్బలం, మీ ప్రమేయంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్లో మీ సపోర్ట్తోనే ఈ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే అతను నాకు చెప్పడం జరిగింది. నాగేశ్వరరావు గారు నన్ను ప్రాణం చేస్తున్నారండి, నేను అక్కడికి చెప్పినా సరే ఈ రిజిస్ట్రేషన్ నన్ను చేయమని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఆ సబ్ రిజిస్టర్ ఎవరైతే చనిపోయారో మొగల్దూరు సబ్ రిజిస్టర్
అక్కడ మంగళతూరు అయిన తర్వాత మళ్ళీ ఉండి ఆఫీసులో పెట్టారు. నాగేశ్వరరావు గారు మీరు ఒకసారి పునరాలోచించుకోండి. మీరు చేసే ఈ అక్రమ అరెస్ట్ ఒకసారి మీరు చూడండి. ఏ పేపర్ ఉన్నా ఎటువంటి డాక్యుమెంట్ ఉన్నా సరే మీరు చెప్పిందల్లా నేను చేస్తాను. అన్ని పేపర్లు కట్టకుండా అదే ఒంటిగంటికి రేషన్ ఎలా చేంజ్ సార్ మీరు? ఈ వేరే వాళ్ళు ఇక్కడ పంచాయతీ సభ్యులు వేరే వాళ్ళు సురేష్ గారికి ఏమాత్రం డబ్బులు ఇచ్చారు? అసలు ఇందులో మీ వాటా ఎంత? నా భూమిని మీ అందరూ వాటాలు కలుపుకొని మీరు వాటాలు పంచుకోవడం ఏంటి సార్? దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్పందించకపోతే నా కుటుంబం నేను సెక్రటరీ ముందు వచ్చి ఈ నాగేశ్వరరావు గారి పేరు రాసి, అలాగే ఈ డిఐజీ మాధవి, ఐజీ అంబేద్కర్ గారు అందరి పేరు రాసి నా కుటుంబంతో అసలు ఆత్మహత్య చేసుకుంటున్నాం. వీళ్ళు పెట్టే అక్రమ కేసులకి మీ బానిసలు బలవకుండా వీళ్ళు అక్రమ కేసు ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉండి సబ్ జూనియర్ స్టేషన్లో పనిచేస్తున్నారో ఈ బషీరా భవన్ గారి చేత నాపై అక్రమ కేసు పెట్టి నన్ను స్టేషన్లో కూర్చోబెట్టి ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యే పిఎలు వీళ్ళకి సపోర్ట్గా ఉన్నారు. నేను చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నాను. నా కుటుంబంతో నేను చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నాను తప్ప మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తెల్లారి మాత్రం మీ అందరి పేరు రాసి నేను చనిపోవడం సిద్ధంగా ఉన్నాను తప్ప ఇక్కడి నుంచి వెళ్ళేది నా సేవ మాత్రమే. ఈ ఉండి ఆఫీస్ నుంచి కదిలేదు నా సేవ మాత్రం. లేదా ఈ డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేయండి. అప్పటి వరకు నా పట్టుదల, నా దీక్ష ఆగదు. మీరు ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా సరే నేను ఇలా ఈ విధంగా ఫైట్ చేస్తూనే ఉంటాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి ఇక్కడ నిజ నిజాలు తీసుకుని ఈ ఎమ్మెల్యే పిఏలు, మంత్రి పిఏలు చేస్తున్న అక్రమాలపై ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఈ వైసీపీ నాయకులు, వైసీపీ గుండాలకు తొత్తులా పనిచేస్తున్నారు. మాలాంటి సామాజిక పరిస్థితి చాలా అగమ్యగోచరంగా మారే పరిస్థితి ఉంది. ప్లీజ్ నా కుటుంబానికి రక్షణగా నిలబండి. ఎంక్వైరీ ఈ డాక్యుమెంట్ నిలుపుదల చేయండి. ప్లీజ్ సార్, ప్లీజ్.